వెల్కమ్ టు జీకే న్యూస్ 9. శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు శుక్రవారం రోజున ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో అత్యంత వైభవంగా సెల్ డైరెక్టర్ ఆర్ట్స్ అండ్ లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మావతి అధ్యక్షతన అమరవీరులు గిరిజన పోరాట యోధులు కొమరం భీం రామ్జీ గోండ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి మాట్లాడుతూ గిరిజన సంస్కృతి భాషలు ఆచారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని విద్యార్థులు వారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ రిజిస్టర్ ఆచార్య సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణలో సాంప్రదాయ విజ్ఞానాన్ని కాపాడటంలో ఆదివాసీల పాత్ర అమూల్యమైనదని, గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యా పరిశోధనలు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన సామాజిక వికాసం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు డాక్టర్లు సరసిజ, మునవర్, శ్రీవాణి, యశ్వంత్, అధ్యాపకేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు, ఆదివాసీ అన్ని తెగల విద్యార్థులు కలిసి పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నా పేరు కుమ్ర హరిత. నేను ఆసిఫాబాద్ డిస్టిక్కి చెందిన అమ్మాయిని. ఈరోజు మా శాతవాహన యూనివర్సిటీలో ఆదివాసీ దినోత్సవ సందర్భాలు జరుగుతున్నారు. ఈరోజు ఆదివాసులు అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మా కాలేజీలో. అది 1994 నుంచి ఆదివాసుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ఆదివాసీ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడంలో ప్రదర్శిస్తారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ కె పద్మావతి. ఈరోజు మా యొక్క ఎస్టీ పిల్లలందరూ కూడా ముఖ్యంగా ఆదివాసులైనటువంటి ఎరుకల, మన్నెవారు, కొండారెడ్డి, పాట్లాన్, నాయక్పోడ్, చెంచు, కోలం, కోయల్, గోండ్లు అండ్ పలాన్, కొండారెడ్డి, తొట్టీలు అండ్ తోటీలు వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారండి. వాళ్ళందరూ ఇంటర్నేషనల్ ట్రైబల్ డే జరుపుకుందామని వచ్చారు. నేను దానికోసము వాళ్లకు మా యొక్క వైస్ ఛాన్సలర్ అండ్ రిజిస్ట్రార్ సార్ పర్మిషన్ తీసుకొని ఈరోజు ఈ డే సెలబ్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మొత్తం ప్రపంచమంతా చేసుకుంటుంది ఈ రోజును సెలబ్రేషన్ ట్రైబల్ డేని. మేము కూడా మా యూనివర్సిటీలో మొట్టమొదటిసారి చేయడం అనేది జరుగుతుంది. అందుకు మీ మీడియా తర్వాత మా యొక్క స్టాఫ్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టూడెంట్స్ అంతా కూడా సహకరించిండ్రండి. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేషన్ టు ఇంటర్నేషనల్ ట్రైబల్ డే. థ్యాంక్ యూ. ఐఎమ్ ప్రొఫెసర్ పి సతీష్ కుమార్, రిజిస్ట్రార్ శాతవాహన యూనివర్సిటీ. ఈరోజు మా శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లో ఆదివాసీ విద్యార్థులతో పాటుగా మిగతా అందరూ కలిసి ఆదివాసీ దినోత్సవం ఈరోజు 7th ఆఫ్ దిస్ మంత్, ఈ మంత్లో ఈరోజు ఆదివాసీ దినోత్సవం అనేది జరుపుకుంటున్నారు. మొట్టమొదటిసారిగా మా శాతవాహన యూనివర్సిటీలో ఈ సెలబ్రేషన్స్ అన్నీ మా ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ మేడం గారు మరియు ప్రిన్సిపాల్స్, వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్, విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ అందరు కలిపి ఒక మంచి సదుద్దేశంతో ఈ సభని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఇది నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లనే ప్రతి సంవత్సరము వివిధ సామాజిక వర్గాల నుండి వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క రెస్పెక్ట్ కోసము వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళకు వివిధ రకాలైనటువంటి పద్ధతులను అందరికీ తెలియజెప్పడానికి ఒక మంచి అవకాశంగా దీన్ని భావిస్తున్నాము. మరియు ఈరోజు గుస్సాడి నృత్యం కూడా మా స్టూడెంట్స్, ఆర్గనైజర్స్ అందరూ ఆర్గనైజ్ చేయడం జరిగింది. వాళ్ళకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మీడియా మిత్రులకి ఆదివాసీ హక్కుల పోరాట సమితిని ఉద్యమాలు తెలుపుకుంటూ, ఇది దాదాపు 1984లో కొన్ని ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కొన్ని వర్కింగ్ గ్రూప్స్ ఆదివాసీల స్థితిగతులను, ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలని విభిన్నంగా ఉంటాయని దేశానికి చాటి చెప్పే విధంగా ఆదివాసీ ప్రపంచ దినోత్సవం అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకొని 1984 ఇక్కడ ఇప్పుడు 2026 వచ్చినా కానీ ఆదివాసీ సమస్యలు ఆదివాసీలను మిగిలిపోతూ ఉన్నాయి. రాను రాను ఆదివాసీ సంస్కృతి మొత్తము కనుమరుగలిగే పరిస్థితి కనబడుతూ ఉంది. దానికి ప్రభుత్వమే కారణం అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అంటూ ఉన్నాం. అదేవిధంగా ఆదివాసీల పరిస్థితులు కూడా ఎక్కడే ఉన్న విధంగా జరుగుతున్నాయి కనుక ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవాళ ఆదివాసులని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా
ఇది ఈ శాతవాహన యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా ఆదివాసీ సంస్కృతి ప్రచారం చేయడం అనేది ఇంకా సంప్రదాయంగా అంటే గొప్పతనంగా భావిస్తూ అదేవిధంగా మునుపెన్నడూ లేని విధంగా ఇలా విద్యార్థులు కూడా ముందుకొచ్చి జాతి ఐక్యతను సంస్కృతి సంప్రదాయాలను ప్రజలకు తెలియజేసే విధంగా ముందుకొచ్చారు కనుక మరొకసారి విద్యార్థులకు ఇవాళ శాతవాహన యూనివర్సిటీ బృందానికి అధ్యాపక బృందానికి మొత్తం అందరికీ ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఉద్యమాలను తెలుపుకుంటూ మున్ముందు ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఆదివాసులను గుర్తించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు గుర్రాల రవీందర్, తురుందప స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.